అమెరికా గడ్డపైన ఉన్నా కూడా మన భారతీయ పండుగలంటే మన ఎన్ఆర్ఐలకు అదో లెవెల్ ఎనర్జీ ఉంటుంది. న్యూ జెర్సీలోని ఇండియన్ కమ్యూనిటీ ఏరియాల్లో ఈ వేడుకలు ఓ రేంజ్లో జరుగుతాయి. అయితే ఈసారి కూడా అదే లెవెల్ ఎనర్జీతో మన దీపాలతో అమెరికాలో వెలుగులు నింపారు మన ఎన్ఆర్ఐస్. కానీ ఈ సెలబ్రేషన్స్లో బాణాసంచా విన్యాసం కాస్త మితిమీరింది. దీంతో చిన్నపాటి కల్లోలమే రేగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్లిప్లో పబ్లిక్ స్ట్రీట్లో ఇండియన్లు ఉత్సాహంగా బాణాసంచా కాల్చుతూ ఉండగా సడన్ గా అగ్నిమాపక సిబ్బంది ఎంట్రీ ఇచ్చింది. ఆ ప్రాంతంలో నీళ్లు చల్లడం కనిపిస్తుంది. దీంతో అధికారులే దీపావళి వేడుకలను ఆపేస్తున్నారు, ఇండియన్స్ అమెరికన్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ నెట్టింట్లో అంచనాలు, విమర్శలు మొదలైపోయాయి. అయితే ఈ వీడియోని షేర్ చేసిన ముకుల్ వర్మ అనే న్యూజెర్సీ ఇండియన్ మాత్రం వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి లీగల్ పర్మిషన్ అయితే ఉంది. కానీ సేఫ్టీ కోసం సిటీ అధికారులు ముందే ఫైర్ బ్రిగేడ్తో సహా అన్ని భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. కానీ క్రౌడ్లో ఉన్న ఎవరో నియమాలకు విరుద్ధంగా ఉన్న స్కై షాట్స్ లాంటి ప్రమాదకర క్రాకర్స్ను కాల్చడం మొదలుపెట్టారు. అందుకే కేవలం భద్రత కోసం మాత్రమే ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లారు, పండుగను ఆపడానికి మాత్రం కాదు అని స్పష్టం చేశారు. సో పోలీసులు కేవలం క్రౌడ్ కంట్రోల్ చేసే పనిలో మాత్రమే ఉన్నారు. దీపావళి అంటే వెలుగు, ప్రేమ, ఏకత్వం. కాబట్టి డోంట్ స్ప్రెడ్ హేట్రేట్ అని ఆయన రాసుకొచ్చారు. ఏదేమైనా ఈ ఘటనపైన ఆన్లైన్లో మాస్ అవుట్రేజ్ అయితే మొదలైపోయింది. ఒక యూజర్ ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న వాళ్ళకంటే నిజంగా దేశభక్తి ఎక్కువ చూపించేస్తారు అంటూ సెటైర్ లేస్తుంటే, మరొకరేమో మీకు పర్మిషన్ ఉన్నా పక్కింటి వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదు కదా, ఇండియా పరువు తీయకండి అని హితో పలికారు. ఇంకా ప్రతి చిన్నదానికి లోకల్ రూల్స్ను బ్రేక్ చేస్తే దానివల్ల ఇండియన్స్ పైన ద్వేషం పెరగక ఏం జరుగుతుంది? చివరకు జాబ్స్, ఎడ్యుకేషన్ అవకాశాలు కూడా మూసుకుపోతున్నాయి అంటూ ఒక యూజర్ సీరియస్గా హెచ్చరించారు. ఇదంతా చూస్తే మనం ఇండియాలో ఉన్న, విదేశాల్లో ఉన్న మన ప్రవర్తన మారడం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయని కొందరు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ సంఘటన విదేశాల్లో మనవారు స్థానిక నిబంధనల పట్ల మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గట్టిగా గుర్తు చేసింది.